శ్రీ మౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభవౌద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణః శరణం ప్రపద్యే. ఆండాళ్ళమ్మవారి కళ్యాణానికి ఒక పాశురము జీవనాడి అని చెప్పుకున్నాం కదా. ఆ పాశురంతో కళ్యాణ వైభవాన్ని అంతా కూడా ఒక విహంగ దర్శనం చేసుకోవచ్చు. తిరుప్పావై చూడండి, మొదటి పాశురంలో ఏం చెప్పారు? మంచి కాలం వచ్చింది, మనం అంతా వ్రతం చేద్దాం. రెండో చోట ఏం చెప్పారు? మనం ఈ నియమాలు పాటిద్దాం, చిన్న చిన్న నియమాలు. నాటకాలే నీరాడి, మయ్యెట్టెడుదోం, మలరిటి నాముడియోం, కాటుక పెట్టుకోవద్దు, పువ్వులు ధరించొద్దు, భోగ పదార్థాలు వదిలిపెడదాం, అందరినీ గౌరవిద్దాం, నలుగురు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. మూడో పాసురంలో ఫలితాన్ని చెప్పారు. ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చి 10 పాసురాల్లో 10 మంది గోపికల్ని మేల్కొల్పి ఇదంతా చేశారు. చేసి చిట్ట చివరికి వచ్చేసరికి స్వామి దగ్గరికి రాగానే ఒక మాట చెప్తారు. ఈ ఒక్క మాటలోనే కళ్యాణ ఘట్టం అంతా కనిపిస్తుంది మనకి. స్వామి, పొద్దున్నే వచ్చామయ్యా మేము, చిత్తం శిరికాలే వందు ఉన్నై చేవిత్తు. మేమంతా నీ దగ్గరికి వచ్చాం కదా, తెల్లవారుదామని వచ్చాం, తెల్లవారకుండా ముందే వచ్చాం. అంటే మా మనస్సు లోపలికి తామస గుణము రజోగుణము రాకమునిపే, బయట ఉన్న గాలిలో ధూళి కణాలు చేరకమునిపే, చక్కటి పిల్లగాళ్ళు వీస్తుండగా అప్పుడే సూర్యోదయం అవుతూ ఉంటే ప్రసన్న స్థితి ఉంటుందే, ఆ స్థితిలో వచ్చామయ్యా. అంటే భగవంతుడి మీద మనస్సు మళ్ళాలన్నా అలాంటి వయసు ఉండాలి. అమ్మాయికి వివాహం జరగాలంటే అమ్మాయి మనస్సు లోపల ఇతరములైన భావనలు ఏమీ రాని దశ లోపల వివాహం జరిగినట్టయితే ఆమె జీవనం సుఖజీవనం అవుతుందన్నమాట. చిత్తం శిరికాలే వందు ఉన్నై సేవిత్తు, నిన్ను సేవించుకున్నామయ్యా అని చెప్పి మేం చెప్పేది ఒక్కటే మాట. ఏమిటో తెలుసా? ఉనక్కే నామాల్ జైవోం. ఇది కళ్యాణానికి పరమార్థం. ఒక్కసారి వివాహమైన తరువాత ఆ స్త్రీకి సంబంధించి, ఆ పిల్లకి సంబంధించి భోగానుభవం కావచ్చు, రక్షణ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ బాధ్యత అంతా ఒక్కనికే, ఈమె అతనికే చెందినది అని చెప్పడం. దీన్ని అంటారు అనన్య అర్హ శేషత్వము, అంటే బిలాంగింగ్నెస్ అన్నమాట. అనన్య అర్హ రక్ష్యత్వము, రక్షణ బాధ్యత అతనిదే. అనన్య అర్హ భోగ్యత్వము, భోగం అనగానే సుఖమే అనుకుంటావు కాదు, కష్ట సుఖములు రెండూ కలిసి ఇద్దరు అనుభవించాలి అని చెప్పి శాస్త్రము. దీన్ని జనక మహారాజు కూడా ఒక సంస్కృత నాటకంలో సీతమ్మకి చెప్తాడు కొన్ని సూత్రాలు. శకుంతలకి ఆయన చెప్పాడు కణవ మహర్షి. అలాంటిదన్నమాట ఇది. ఉనక్కే నామాల్ జైవం. ఇది పోతన్న గారు ఏమన్నాడు తెలుసా? నీకున్ కైంకర్యంబు సేయంగోరి. అంటే కింకరత్వం అంటే పనిమనిషితనం కాదండి, దాసత్వం అంటే పనిమనిషితనం కాదు. కార్యేషు దాసి అంటే చాలామంది తప్పర్థం చేసుకుంటారు. దాసత్వం అంటే పనిమనిషితనం కాదది. ఎదటివాడి గుణములకి లోబడిపోయి గుణాలకి ఆకర్షణ పొంది అతడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పక్కన ఉండి సేవ చెయ్యాలి అన్న భావన. అలాంటి స్థితి మగవాడికి ఉన్నప్పుడు అమ్మాయి అంత దగ్గరగా ఉంటుందని చెప్పడానికి కార్యేషు దాసి, ఇది దాని అర్థం. కానీ మనం ఏమిటో చెప్పుకుంటాం పాపం. అదనమాట. లక్ష్మణుడే అన్నాడు, రాముడు నాకు అన్నయ్యను లోకం అంటుంది, తమ్ముడిని ఆయన అంటాడు, నేను కాదు, గుణై దాస్యముపాగత, ఆయన గుణాలకి నేను దాసునయ్యాను అన్నాడు. అదిగో ఉనక్కే నామాల్ జైవోం. అయితే సీతమ్మలాగా నేను వచ్చి బంగారు లేడి కోరతాను అనుకుంటున్నావా? కోరను. సత్యభామలా నేను నీతోటి వచ్చి యుద్ధం చేస్తానంటా అనుకున్నావా? లేదు. శమంతకమని అహంకారంతో నిన్ను ఎక్కడికో తీసుకెళ్తా అనుకో లేదు. అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. ఉనక్కే నామాల్ జైవం మత్ ఏనం కామంగల్ మాత్. నా లోపల అలాంటి
వైరుధ్యమైన భావన కలగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇది ఆండాళ్ళమ్మవారు ఆ పాశురాల్లో ఎక్కడికక్కడ చెప్తూ వచ్చిన మాట. అంటే ఎంతసేపు కూడా నేను కలిసి ఉంటాను, నీతోటి ఉంటాను, సేవ చేసుకుంటా ఉందాం, ఇద్దరం కలిసి ఉందాం, కూడి ఇరుందు కుళిరిందు, కలిసి ఉండి ఆనందపడదాము అని చెప్పిన చోట ఇది భావన. ఉనక్కే నామాలు చేయవు. అయితే ఏమిటి నీ గొప్పతనం, నువ్వెందుకు నన్ను ఇష్టపడ్డావు అని అంటావా? ఎన్ని కళ్యాణ గుణాలున్నాయా నీకు, ఎంత విశేషమయ్యా నీకు అంటూ చెప్పుకొచ్చారు మిగిలిన చోట్ల. ఎలాగా? ఔదార్యం కలిగిన వాడు, ఓంగి ఉలగళంద ఉత్తమన్, తిరుళడయాయ్ శత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా. ఎన్ని విశేషణాలు వాడారో. అడగక మునిపే వచ్చి సహాయం చేస్తాడు, శత్రువులను నొప్పిస్తాడు, తన వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటాడు, అడగనిదే కొన్ని వేల సందర్భములలో రక్షణ కలిగిస్తాడు, వేదాంతములందు ప్రతిపాద్యుడైన వాడు. ఇన్ని లక్షణాలుంటే ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబు తీరిపోవు అంది రుక్మిణి అమ్మవారు. అదే మాట ఈవిడంటోంది. అంతేకాదు రుక్మిణి అమ్మవారు ఒక మాట అంది, శృత్వా గుణాన్ భువన సుందర. భువన సుందర అని పిలిచింది. మామూలుగా చెప్పుకుంటాం, కానీ ఆడవాళ్ళ మాటలు కదండి, అందులో అమ్మవారి మాట కదండి. రా అందిట, తర్వాత ధర అంది, తరువాత సుందర అంది, తర్వాత నసుందర అంది, తర్వాత వనసుందర అంది, భువన సుందర అంది. ఏమిటి విశేషం? రకారం అంటే అగ్ని, అగ్ని నుంచి నీళ్లు పుట్టాయి, అగ్ని రాప. మొదటి 3 అవతారములు ఎక్కడి నుంచి వచ్చాయండి? మత్స్య కూర్మ వరాహ, 3 కూడా నీటికి సంబంధించవే కదా. ఆ రకారంతో 3 అవతారాలు చెప్పింది అమ్మవారు. 4వది ఏమైంది? ధర, చీల్చినవాడ, హిరణ్యకశిపుడిని వధించాడు కదా ధర. సుందర, వామనావతారం చెప్పింది. వాముడు చాలా బాగుంటాడు, పొట్టిగా ఉన్నప్పటికీ చిన్నవాడు కదండి, అందుకని ఆయన చిరంతనం ఏం లేదు, చాలా అందంగా ఉంటాడు, మోహించాడు జనాలందరూ కూడా. ఆఖరికి బలిచక్రవర్తి కుమార్తె ఇలాంటి పిల్లవాడికి పాలిస్తే ఎంత బాగుండు సంకల్పించింది. ఆవిడే తర్వాత పూతనైంది అనుకోండి, వేరే కారణం చేత. సుందర, నసుందర, అదే సుందరుడు కాదండి, పరశురాముడు అనమాట. వనసుందర, అడవుల్లో తిరిగాడు రామచంద్ర స్వామి. భువన సుందర, ఇప్పుడు వచ్చాడు, అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో, అన్నిటికన్నా అపురూపమైనది కన్నుల బిందగు ఈనాటి రూపము మోహన రూప అంటారు. అందుకని నేను నిన్ను కోరుకున్నాను. అయితే ఆయన ఏమిటి అంత గొప్పవాడా అని ఎవరైనా అడుగుతారా? ఆయన్ని మించిన వాళ్ళు లేరు. ఎంచేత ఆయనలో ఎన్ని విశేషణాలు ఉన్నాయో నాకు తెలుసు. రుక్మిణి అమ్మవారు అంటుంది ఒకతోట, కాత్వా ముకుంద మహతి గుణ శీల రూప దాన వయో, ఇలాంటి వాటిలో కూడా గొప్పవాడివైన నిన్ను ప్రేమించకుండా, నిన్ను కోరుకోకుండా ఎవరయ్యా నిలబడేది? కోరదేమును రమాకాంతాలలామంబు, ఓ రాజన్య అనేక సింహమా, నా వలననే జన్మించనే మోహముల్. ఇవాళ నాకే ఆనందం కలిగిందంటున్నావా? నీ మీద అభిమానం కలిగిందంటావా? నిన్ను మోహించిన వాళ్ళు వేలాది మంది ఉన్నారయ్యా అంటుంది అమ్మవారు. సరిగ్గా ఇదే మాట చెప్తుంది, పైకి చెప్పదమ్మవారు. చెప్పకుండా భగవంతుని పొగిడేటప్పుడు చిన్న చిన్న మాటల్లో, ఏమయ్యా మన స్వామి ఇంత గొప్పవాడు, ఎలాంటివాడు, అక్కడ స్వామి దగ్గర నందగోపుడి దగ్గర ఇళం సింగం, యశోదమ్మ దగ్గర ఇళం సింగం, నందగోపుల వాడి దగ్గర నందగోపన్ కుమరన్, వినయం చూపిస్తాడు నందుడి దగ్గర, యశోదమ్మ దగ్గర అల్లరి చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ వస్తుంది. అంటే బాగానే ఉంది, మరి నువ్వు నాకు చెందిన దానివని చెప్పడం ఎలాగా? ఆండాళ్ళమ్మవారు నాచ్యార్ తిరుమలలో చెప్తారు, అద్భుతమైన యజ్ఞాన్ని చేసి పురోడాశం అక్కడ పెడితే అడవిలో తిరుగుతున్న ఒక నక్క వచ్చి వాసన చూస్తే సహించవచ్చునా? నేను స్వామికే తగిన దానను, ఇతరులకు తగని దానను. అంటే శ్రీయుతమూర్తి, ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున, అలాంటి పని జరగకూడదు, నేను నీకు మాత్రమే చెందినదాన్ని అనేసరికి మళ్ళీ ఒకళ్ళు అడగచ్చును, ఇంత ధైర్యం ఇంత విశ్వాసం ఎందుకు వచ్చాయి నీకు అంటే, నేను చేసిన వ్రతం లాంటిది కాత్యాయని వ్రతం, పేరుకి కాత్యాయని వ్రతం. అది పాశురాలు తిరుప్పావై, ప్రతి చోట వేదమే పలికింది. ఎంచేత వేదవేద్యుడు పరమాత్మ, మరి పరమాత్మని పూజించాలంటే వేదమున సంబంధించి పలకాలి కదా. చిన్నపిల్లవాడితో మాట్లాడాలంటే అతని స్థాయిలోనే మాట్లాడాలి, పెద్దలతో మాట్లాడాలి ఆ పద్ధతిలో.
ఆయన వేదవేద్యుడు, వేదంతో మాట్లాడాను. వేదంతో మాట్లాడావా? ఎక్కడ మాట్లాడావు? అయ్యో మార్గజి తింగల్ మది నిరైందనని నాళాల్, మార్గశిర మాసము మంచి రోజు అన్నాము. ఇది వేదం కాదా? వేదం ఎలాగయ్యా? హేమంత ఇష్ట ప్రవర్తక హేమంతో మధ్యం. మార్గశిర మాసం అన్నది భగవంతుడికి హృదయస్థానంట. యజుర్వేదం చెప్పింది. మరి వేదమే కదా అది చెప్పింది అంటుంది ఆవిడ. అలాగా ఇంకో చోట పుళ్ళుం శిలమెనగాన్, పక్షులని మెళకో తెచ్చుకున్నాయి, అది కూడా వేదమే. చాలామందికి తెలియదు. రాత్రిపూట పక్షులు ఎందుకు కిందకి దిగవు, పొద్దుటే ఎందుకు దిగుతాయి, పక్షులు కూసాయంటే ఎందుకు తెల్లవారుదామని ఈ వర్ణనంతా తిరుప్పావేలో చేసింది అమ్మవారు. ఎంచేతంటే ఇది కూడా యజుర్వేదంలో కథ. రాత్రిపూట పక్షులకి భూమండలం అంతా కూడా మండుతున్న అగ్నిగోళంలా ఉంటుంది. అందుకని వయాంసి నక్తం న ఆధ్యాసతే, కిందకి దిగవు. సూర్యోదయం అవుతూ ఉంటే కన్ను తెరిచి కూత కూసి అప్పుడు కిందకి దిగుతాయి. ఇది వేదం కాదా? నేను వేదంతోనే చెప్పాను. అలాగే ఇంతకుముందు మాట అనుకున్నాం, మయ్యెట్టిడిజోం మలరిట్టి నాముడియం, కళ్ళ కాటుకు పెట్టుకోం పూలు ధరించడం, ఇది వేదమే. భగవంతుడి కోసం తపన పడేవాడు ఎండు వదిలిపెడతాడు. కళ్ళ కాటుకు అలంకారం. కాటుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రుడు వృత్రాసుడిని చంపినప్పుడు అతని శరీరంలో భాగాలన్నీ రకరకాల చోట్ల పడి రకరకాల వస్తువులైతే కంటి పాప నేల మీద పడి కాటుక కింద మారింది. తస్య కనీనికా పతత్ పరాపతత్ తదాంజనమభవత్. అందుకని అంటే అక్కడ ఎక్కడ ఏ పదం చెప్పినా. అలాగే పూలు ధరించమన్నారు. పువ్వులు ఎప్పుడు ధరించడండి? భక్తుడు భగవంతుడికి దూరమైనప్పుడు ధరించడు, లేదా ప్రియుడు దూరంగా ఉన్నప్పుడు ధరించదు. అలాగే మలరిట్టి నాముడియం, ఎందుకమ్మా పూలు ధరించకపోవడం? వేదంలో ఉంది. శుభికే శిర ఆరురోహ శోభయంతి ముఖం మమ, నా ముఖాన్ని ఆనందం కలిగించేలాగా కాంతి కలిగేలాగా ఉండాలి ఓ శుభిక పూలమాల అన్నట్టు. శుభిక అన్న పదం మనం దాన్ని మార్చేసి పలుకుతున్నాం. అది శుభిక కాస్త సంస్కృతంలో భాసక అయ్యింది, అక్షరాలు తారుమారయ్యి. అంటే ఉత్తర హిందూ దేశంలో మగపిల్లలకి పెళ్లి కొడుకులు కడతారు చూసారా, ఇలా దండలు వేలాడుతూ, అది భాసక. తరువాత కాస్త అది మన నోట్లో పడి నాని 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 చివరికి భాషికం అయిపోయింది. రేకు ముక్క దగ్గర తేలాం మనమంతా. అది అద్వేదం. ఇలాగ ఎక్కడ చెప్పినా వేదం వేదం వేదమే పలికానే. అలాగా కృతయుగంలోలాగా సంకల్పం కాదు, త్రేతాయుగంలోలాగా యజ్ఞం కాదు, ద్వాపరయుగంలోలాగా జపం కాదు. ఇక్కడ కీర్తన చేశానయ్యా. 30 పాసురాల్లో కీర్తించాను, 143 పాసురాల్లో నీ గొప్పతనం చెప్పా. నాచ్యార్ తిరుముజి అంటారు. 143 పాసురాలు అంటే స్వామి వచ్చి అనుగ్రహించే లోపల విరహాన్ని తట్టుకోలేక, ఆవేదన తట్టుకోలేక, పక్షుల్ని దూతలుగా పంపించి, మేఘాలని ప్రార్థించి, చుట్టుపక్కల వాళ్ళని ప్రార్థించి, స్వామికి చెప్పండి అయ్యా, జలజాక్షుని చెలిమి కంటే చెప్పరయ్యా, హరి చెంగటనామది మున్నే చిక్కెనయ్యా. త్యాగరాజస్వామి కీర్తనలన్నీ కూడా చాలా భాగం ఇక్కడి నుంచి తీసుకున్నవి. చెప్పరయ్యా అంటూ ప్రార్థించింది ఆవిడ. అందుకని అయితే ఇంత గొప్పగా చెప్పానంటున్నావు కదా, నా మీద ప్రేమ అంటున్నావు కదా, నువ్వు అనేదానివి మరి ఇలాంటి చోట ఎందుకున్నావు అంటే, నేనున్న చోటికే నువ్వు రావాలి తప్ప నీ ఉన్న చోటికి నేను రాను. ఎంచేత నీవు పైనున్నవాడివి కిందకి దిగి రాగలవు. వ్రతచర్యన్ 100 జన్మములకు నిన్ను చింతింపుతున్ నిలబడే ఉంటాను నేను రుక్మిణి అన్నమాట. అలాగే ఎంచేతంటే ఎత్తుగా స్థలంలో ఉన్నవాళ్ళు కిందికి రావడం తేలిక, కిందనున్నవాడు పైకి వెళ్ళడం కష్టం కదా. అంచేత నేను విడిచిన పూలమాలతో నిన్ను కిందకి దింపగలను, నాకది చేతనవుతుంది. నీవు నా వంకకు వచ్చి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము అంది రుక్మిణి అమ్మవారు. సీతమ్మ కూడా అదే మాట అంది. హనుమా నేను నీతోటి రాను, మాం నయేద్ యది కాకుస్తా, ఆయన ఇక్కడికి రావాలి, వచ్చి తీసుకుని వెళ్ళాలి, అప్పుడే వస్తాను అంది. అంచేత నీకు చెప్పే మాట ఒకటే, గోపికల గాథలు విన్నాను నేను, అంత గొప్పదాన్ని నేను కాదు, సామాన్య కాంతని, అంతటి మాన్యకాంతల సరసన నిలబడగలేదాన్ని కాదు నేను, నీకోసమే ఉన్నాను. అంచేత నువ్వు వచ్చి తీరాలి. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా. గోపికల వలె నేను కోప్పట్టం లేదు, సత్యని కాదు నిన్ను ఇబ్బంది పెట్టడానికి, రుక్మిణిని కాదు మరొక సందేశాన్ని పంపించడానికి, జాంబవతిని కాదు ఒకప్పుడు రామచంద్ర స్వామికి అనుయాయిగా ఉన్న ఆ మహానుభావుడి పెంపుడు కుమార్తెగా ఉండడానికి.
ఆళ్వార్ల కుమార్తెను, నేనిక్కడ ఉన్నానయ్యా నీకోసమని చెప్పి స్వామి నన్ను అనుగ్రహించు అంటూ, అయితే మరి నువ్వు నన్ను ప్రార్థించకుండా కాత్యాయనవత ఎందుకు చేశావు అని అంటావా? దానికి సమాధానం చెప్తాను. నిజమే, నీవే కావాలి, నీవు తప్ప మరొకళ్ళు కాదు. కానీ వేదం ఏం చెప్పిందో తెలుసునా? అథ యది తే కర్మ విచికిత్సావా స్యాత్ ధర్మ విచికిత్సావా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణా సమ్మరిచినః. నీకెక్కడైనా ధర్మాచరణలో కానీ కర్మాచరణలో కానీ సందేహం కలిగితే పెద్దలు ఏది చేశారో ఆ పని చెయ్యి, పెద్దలు ఏది చేయలేదో అది మానేసెయ్యి. మరి మా పూర్వీకులంతా కూడా కాత్యాయని వ్రతం చేశారని చెప్పారు, అది చేశాను. చెయ్యాదన చెయ్యోం, పెద్దలు చెయ్యొద్దన్నవి మేము చెయ్యము, చేసిన వాటిలో మంచి ఉంటే అది మేము తీసుకుంటాము అందుకని చెప్పి. కాబట్టి నీకు నేను తగినదానను, నీకు మాత్రమే నేను తగినదాన్ను, నిన్ను చేరుకోవడానికి పూర్తి అర్హత కలిగిన దాన్ను. అంచేతనే అంటున్నాను, ఉనక్కే నామాల్ చేయవోం మత్తు ఏనం కామంగల్ మాత్తు. నా లోపల ఈ ప్రకృతి మండలం కారణం చేత ఏ కోరికలైతే ఉన్నాయో అలాంటి కోరికలన్నీ కూడా నేను పోగొట్టుకోవాలంటే నా వల్ల కాదు, నీవే తుంచివేయి, నీవే నన్ను తీర్చుకో, తీర్చిదిద్దుకో, రక్షణ కలిగించు. ఇది అమ్మవారు 30 పాశురములలో ఎక్కడ పాశురం చూసినా భగవద్వైభవాన్ని, భగవంతుని గొప్పతనాన్ని, ఆయన మనకెంత దగ్గరగా ఉంటారో చెప్తూ ఎన్నో సందర్భాల్లో ఆర్ద్రతతో చెప్తుంది అమ్మవారు. అలాంటి ప్రేమ కలిగిన నేను నీతోటి కూడి ఉండాలి అంటే ఇప్పుడు మనకు సందేహం, వారిద్దరూ కలిసి ఉంటే మనకేం ప్రయోజనం అయ్యా? అదే విచిత్రం. భగవంతునికి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, తరువాత గోదాదేవి అందాం. ఇంత భూ అవతారమే గోదా, లేదంటే దయాదేవి అన్నారు. నలుగురుట. ఈ నలుగురు రాణులు ఉన్నారు గనకనే మనము చేసే దోషాలన్నిటినీ కూడా స్వామి సహించి వదిలిపెడుతున్నారయ్యా అంటారు వేదాంత దేశికుల వారు దయాశతకంలో. కాబట్టి గోదాదేవి స్వామికి నేను అంకితమయ్యాను అన్న భావనతో అక్కడ తిరుప్పావై గానం చేసి చెప్పున్నాం కదా, తిరుప్పావైలో ప్రతి పాశురము కూడా వేదానికి విత్తనము. తిరుప్పావైలో ఏ భాగం తీసుకోండి, అలంకారాల ప్రసక్తి వేదమే. ఒక ఆవులు, గేదెలు వీటి మాట కూడా వస్తుంది. ఎందుకయ్యా ఇలాగా? దానికి కూడా వేదంలోంచి. అలాగే గోపికలను మేల్కొల్పేటప్పుడు ఒక 10 మంది గోపికలు మేల్కొల్పుతారు. సాధారణంగా అందరూ చెప్పుకునేది ఏమిటంటే 10 మంది ఆళ్వార్లు, 10 మంది ఆచార్యులు. ఇది సాంప్రదాయంలో మనకి సమన్వయం ఉంది. కానీ 10 మంది గోపికలని మేల్కొల్పేటప్పుడు కూడా అమ్మవారి ఆర్తి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క గోపిక ఏ దశలో ఉందో చెప్పేటప్పుడు నాటకీయతతోటి వర్ణిస్తుంది. అంటే పనిగట్టుకు నాటకీయతో వర్ణిద్దామని మాత్రం కాదది, భావం అలా పలికింది. అది చూచినట్టయితే మనకి భగవంతుణ్ణి చేరాలనుకున్న జీవుడికి ఏ 10 దశలు దాటాలి, 10 దశలు దాటాలి అన్నట్టయితే ఎవరెవరో పెద్దలు చెప్పినట్టుగా ఓ మంత్రము తీసుకో, 1000 సార్లు చదువు, పొర్లుడు దండాలు పెట్టు, నైవేద్యాలు పెట్టు, ఇంత చెప్పినట్టయితే చెయ్యలేరు. గోదాదేవి పలుకులన్నీ కూడా అమ్మ చంటి పిల్లలకి బుజ్జగిస్తూ గోరుముద్దలు తినిపించే రకమైన స్వాదువైన మాటల్లో ఉంటాయి. కానీ మాటలు ప్రతి మాట కూడా వేదమూలముగా, శృతి శుభగముగా, పురాణాల్లో ఉండే వాటిని వింగడించేలా ఉంటాయి. అది అందుకని అక్కడ అమ్మవారు ఇంత చెప్పినప్పుడు వీటిల్లో ఏ ఒక్కటి తీసుకున్నా, ఉదాహరణకి ఓ తోడ చెప్పాం మయ్యెట్టిడిదోం మలట్టి నాముడయోం చెయ్యాదన చెయ్యోం, చెయ్యొద్దన్నవి చెయ్యవద్దు. మనం ఇవాళ అదే కదా చేసేది. చెయ్యొద్దన్నవి ఎందుకు చేయకూడదని చేస్తున్నాం. అక్కడ ఏమన్నారు? పెద్దలు చెప్పినవి ఆచరించినా ఆచరించకపోయినా పెద్దలు చెయ్యనివి ఏమన్నా ఉంటే నువ్వు చేయకుండా ఉండు. ఎంత సుకరంగా చెప్పారు. చెయ్యాదన చెయ్యం. తరువాతి మాట తీక్కురలై శన్రోదోం, కఠినమైన మాటలు పనిగట్టుకుని ఎదటివాడు చిల్లులు పడేలాగా నీవు మాట్లాడవద్దు. అంటే నీ వాక్కు వల్ల 10 మందికి క్షేమం కలగాలి,
దుర్మార్గం చెయ్యకు. కాకి చేసిన అపకారమేమిటి, కోకిల ఉపకారమేమిటి, చిలుక చేసిన ప్రయోజనం ఏమిటి అన్నాడు కవి. మరి దీన్ని చూస్తే తోసివేస్తాం మనం. కోకిల కనిపించలేదు నేడుస్తాం, కనిపించిన చిలకని పంజరంలో బంధిస్తాం. ఏమిటయ్యా ఇది అన్నాడు. తీక్కురలేషన్ రోజం అయ్యమం పిచ్చయం ఆందనం గైగాట్టి ఉయ్యం ఆరు ఎన్ని. బాబు, అతిథి అభ్యాగతులకి నీకు చేతనింది చెయ్యి అంటే గృహిణిగా తాను అడుగు పెట్టబోతుండగా ఈ లక్షణాలు అలవాటు చేసుకోవాలన్నమాట. మగపిల్లవాడు ఎలాగైతే యువకుడు అయ్యి వివాహం చేసుకోవడానికి యోగ్యత కావాలని నియమం ఏం చెప్పారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ యాని అనవద్యాని కర్మ అంతా చెప్పి ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య ప్రజాతంతు మా వ్యవచ్చేసి, గురువుని గౌరవించి గురువు అనుమతితోటే నువ్వు వివాహం చేసుకో. రంగనాథ కళ్యాణంలో కూడా అదే జరిగిందండి. రంగనాథుడు పెరియాళ్ళు వాటిని గురుస్థానంలో అట్టేపెట్టాడు. అట్టేపెట్టి ఏమన్నారు? ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య, గురువుగారికి ఇష్టమైన ధనము పువ్వులతో అలంకారం చేస్తారు. పువ్వులు వంటి అమ్మాయిని ఇచ్చారు. ఇచ్చి ఆయన అనుమతితోటే పాణిగ్రహణం చేసుకుంటా అన్నారు. ఇదిట అంటే వేదములో చెప్పబడిన సన్నివేశాలన్నీ కూడా కళ్యాణ ఘట్టంలో అంత అందముగా ఒదిగిపోయాయన్నమాట. అంతేకాదు శ్రీవిల్లిపుత్తూరుకున్న గొప్పతనం ఏమిటో తెలుసునా? అక్కడ వటపత్రచాయి అంటే అకార శబ్దవాచ్యుడు పరమాత్మ. తర్వాత మకారము, మకారం అంటే పెరియాళ్ళు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఆయన జీవుడు. అమ్మవారు ఉకారము, ఆ ఉ మ కలిపితే ఓం అయ్యింది కదా. ప్రణవస్వరూపమే శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం అయ్యింది. అక్కడ ఉన్న కావేరీనది ఏమైంది? విరజానది. అక్కడ పైన విరజానది అవుతుందన్నమాట. అంటే నీకు పవిత్ర భావన కలగాలంటే నువ్వు ఉన్న చోటు పవిత్రము కావాలి. నీ ఉన్న కారణం చేత ఆ చోటు పవిత్రము కావాలి. గోదా కళ్యాణంలో మనకు అంది వచ్చే సందేశము ఇదన్నమాట. కళ్యాణం అనగానే ఇద్దరు మాట్లాడుకుని, ఇద్దరు పెద్దలు మాట్లాడుకుని చేతి అది కళ్యాణము కాదు. ఇంత ప్రక్రియ ఉంటుందని చెప్పడానికి గోదా కళ్యాణానికంటే ముందు మనం ఏం చేస్తున్నాం? 30 పాసురాలు తిరుప్పావై పాసురాలు చెప్పుకుంటున్నాం. చెప్పుకునేటప్పుడు దాంట్లో ఉన్న అంతరార్థం. ఇంత జరిగినా కూడా రంగనాథుడు రక్షాపేక్షాం ప్రతీక్షతే. ఒక్కసారి అనగానే ఆయన దిగిరాడుట, కొంచెం పరీక్షిస్తాడట నిష్ఠ ఎంత ఉంది అని చెప్పి. అందుకని ఆండాళ్ళమ్మవారు స్వామి గురించి నాచ్యార్ తిరుమటి గానం చేసి 143 పాసురాలు గానం చేసి 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 అలసిపోయింది ఆవిడ.